లేదు నేను రాను. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? నీకు ఒక అమ్మాయి నచ్చితే చెప్పాలి కదా, అట్లా ఎట్లా తీసుకొస్తావు? అసలు గుంజి కొడతా, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? ప్రాంక్ ఎలా ఉందో మీరు అందరు చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీ అందరి కామెంట్స్ చదువుతా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఫోన్ ఇస్తారా? ఒకసారి ఒక్క నిమిషం ఫోన్ చేసుకొని ఇస్తా. మేడం కాల్ చేస్తాను. మీ చీర చాలా బాగుందమ్మా. థ్యాంక్స్. అవునా? నేను పెళ్లి చేసుకోవద్దని వచ్చేసాను. వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేస్తాను. ఏమైనా ప్రాబ్లం అయిద్దా? వాళ్ళు మంచోళ్ళు కాదు, మీకేం ప్రాబ్లం అవ్వదు. సరేమ్మా. అమ్మో మీరు తొందర రారా, నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ. ఎందుకు మేడం, మేము అందరం ఉన్నాము. కాదంటే మాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు మమ్మల్ని అక్కడ, అందుకే మేము పరిగెట్టుకొని వచ్చేసాము. ఇప్పుడేమో నేను బయటకు వచ్చేసాను, అందరు ఉన్నారు, భయం వేస్తుంది. అబ్బాయి మంచోడు కాదు, తెలీదు మాకు. రే శ్రవంతి, ఏం చేస్తున్నావు? మేము వెతుకుతుంటే రోడ్ అంతా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దా. లేదు నేను రాను. రానింటే సార్ సీరియల్ తీసేసారు కదా అనుపల్లవి. ఆయనతో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, కానీ అని అన్ని సీరియల్స్ లో అందరు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు. నాకు ఇష్టం లేదని చెప్తుంటే వర్క్ రాది. బట్ స్టిల్ నాకు ఇష్టం లేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు ఎన్ని లక్షలని ఖర్చు పెడతావు? కాదన్నా, మీరు మంచోళ్ళు కాదని తెలిసి నేను నాకు తెలియదు సార్. నేను పోతుంటే ఫోన్ అడిగితే ఇచ్చేసి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మో మా అన్న వచ్చాను, వీళ్ళు కొడతారంటే నన్ను. ఎట్లా వస్తావు చెప్పు? ఫంక్షన్ హాల్ నుంచి నాకు ఇష్టం. భయపడుతున్నాను. నేను ఏమనడం కాదండి, అట్లా వచ్చేస్తుందా అంటే చెప్పండి. భయపడుతుంది కదా, నాకు నీతో కొట్టేస్తుంటే ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. సరే బుజ్జి మాట్లాడాలని ఇచ్చింది. ఆంటీ వాళ్ళు కొడతారా అంటే ప్లీజ్ అంటే తీసుకెళ్ళండి అంటే. కొడతారంటే నీ మంచికే చెప్పేది, నువ్వు బాగుపడతావని చెప్పేది. ఇట్లా ఆడు మంచోడు కానప్పుడు మీ అన్నలం పడిపో. నీకెందుకు భయం? వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళు, వీళ్ళు మా అన్న కాదు. పెళ్లి వాళ్ళు వాళ్ళ చుట్టాలు. ఆమె ఎన్ని నాటకాలు ఆడుతుంది, అన్నను పట్టుకొని పెళ్ళోడు అని చెప్తుంది. కాదు, అదే నా చెల్లె. నేను రానన్నా ప్లీజ్. బుగులు పడుతుంది కొట్ట. ఎందుకు అన్ని ఇష్టం? పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు అంత మంచిగా ఉంది అన్నప్పుడు మళ్ళా నీవనే చేసుకుంటాను. అంటే వాళ్ళు మంచోళ్ళు కాదంటే అప్పుడు చూసుకోలేదు అంటే. నువ్వు ఆమెతోనే ఉన్నావు కదా. అంటే నేను ఇప్పుడే వస్తున్నాను సార్. నీకు ఆమె తెలుసా? నాకు తెలుసా? నడవండి, మీరు నడవండి. మీరు ఏం ప్లాన్ చేస్తారు అసలు అందరు కలిసి? ఎవరికి ఫోన్ చేస్తారు? మా మేడం కాల్ చేసి చెప్పాను ఇప్పుడే. అంటే మేడం కూడా దీంట్లో ఉన్నారా? ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? ఆమె ఇటు వస్తుంటే నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నా సార్. ఎవరితో ఏం మాట్లాడిందో గుర్తు? ఎవరితో మాట్లాడారు? నెంబర్ ఇస్తాను, ఒక్క నిమిషం. ఒక ఫోన్ చేసి అరే పరువు తీయడానికి ఏంట్రా రోడ్డు మీద? నాకు అర్థం కాదు. మీరే నా పరువు తీస్తున్నారు, మీరు ఎందుకు నా వెనకాల వస్తున్నారు? అమ్మ ఏదైనా చెప్పండి అమ్మ. మీరైనా అక్క ఫోన్ మీరు నవ్వుతూనే ఉన్నారు కదా ఇందాక. అసలు కాదమ్మా, మీరు చెప్పండి. నేను మాట్లాడేది మా బావతోటి వైజాగ్ లో. ఇప్పుడు ఈయన కూడా ఎవరితో తెలియదు నాకు. ఈయన కూడా మా బావనే, మా చెల్లె ఆమె చేసుకుంటుండు. పెళ్లిలోంచి వచ్చాడు. కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళన్న మంచోళ్ళు కాదంటే మీడియాలో చూసినట్టు కాదు. అదే అందుకే ఫోన్ చేసుకుంటే ఒక్కసారి ఇవ్వండి. అమ్మ కాదు, అమ్మ కాదమ్మా. కావాలంటే మా మేడానికి కాల్ చేస్తా. కాదు, ఇప్పుడు మీరు కూడా రండి మాతోని, అక్కడికి వెళ్దాం. నవ్వుతారు ఏంటంటే ఇంత సీరియస్ ఇష్యూ అవుతుంటే. నేను ఎందుకు నవ్వుతుంది సార్? ఇప్పుడు అసలు గుంజి కొడతా, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? అంటే ఒక్కసారి ఫోన్ చేయండి, మా పేరెంట్స్ కి చేసిస్తాను. మీకేం ప్రాబ్లం అవ్వదు, అందుకే మా పేరెంట్స్ కి. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారు. ఎందుకు అట్లా తీసుకొచ్చినావు? అట్లా తీసుకురావచ్చా? తప్పు కదా. ఫంక్షన్ హాల్ నుంచి నేనేం చెప్పాలి? పోతే మా సార్లకు ఫోన్ చేసిండు. మీరు ఇద్దరు కలిసి వచ్చిరా?
కాదు, నేను ఫోన్ అడగడానికి వచ్చాను. నువ్వేం భయపడకు, చెప్పు. తినతో కలిసి వచ్చినావు కదా. కాదు, జస్ట్ ఫోన్ అడగడానికి భయపడకు, కలిసి వచ్చినావు కదా. అది మీరిద్దరు ఏంది పెళ్ళిలో ఉన్న అమ్మాయిని ఎట్లా తీసుకున్నావు? ఇట్రా ఇట్రా ఇట్రా. నువ్వు సెక్యూరిటీ గార్డ్ని వదిలేయి, నువ్వు ఇట్రా. ఓ హీరో, నేను నిన్నేం అంటలే. నీకు ఒకవేళ అమ్మాయి నచ్చితే చెప్పాలి కదా, అట్లా ఎట్లా తీసుకొస్తావు? నాది 21 అన్న ఏజ్ నాది ఇంకా. అంటే నేను ఆమెది ఎవరో 19. 26 లా ఉన్నాను, నేను 19. నేను అమ్మాయితో మాట్లాడా, ఆ, ఎవరితో మాట్లాడా. ఆ. నేను వచ్చినప్పుడు మా సార్ ఫోన్ చేసి నాకు. మళ్ళీ నువ్వు ఈయనతో నువ్వు నాటకాలు ఆడకు, నువ్వు నేను చెప్తున్నా. నేను ఏం చేయలేదు. ఆయన నాకు ఫోన్ అడిగినా, ఆ, నేను సార్తో మాట్లాడుతున్నా. ఆ. నేను పోయినప్పుడు అన్న ఒకసారి ఫోన్ ఇస్తా అని అడిగింది. నాకేం తెలుసు ఈ కథ అని, నాకేం తెలుసు ఈ కథ అని. అందుకే నేను చేసుకోతా, డబ్బులు కూడా వేస్ట్ చేద్దాం ఆయన చాలా అనుకుంటున్నాను. డేంజర్ గాడా ఆంటీ. ఇప్పుడు మీతో చూసిన అనుకో, ఆయన వస్తే పెద్ద లొల్లి అవుతుంది. నువ్వు నడు గమ్మున. నేను రానన్నా, మీకు దండం పెడతాను. మీకు దండం పెడతాను. భయపడుతుందమ్మ. మరి మీ ఇంటికి తీసుకుపోతారా? మా ఇల్లు మళ్ళీ మాతో నా ఇద్దరు కొడుకులు ఉన్నారు పెళ్లిగానులు. మళ్ళీ అందరూ అనుమాన పడుతుంటారు కదా బాబు. లేకుంటే నేనే నా బిడ్డ కొంచుకుంటుంటే నేను, అవునా? నా ఇద్దరు కొడుకులు ఉన్నారు అవసరం. అలాగే మేకప్ తీస్తే అంత మంచిగా ఉండదు. ప్లీజ్ హెల్ప్ చేయండి మీరే. వీళ్ళు నన్ను ఇలానే టార్చర్ చేస్తున్నారు ఇంట్లో. హెల్ప్ చేస్తావా నువ్వు? నేను ఏం చేయాలి? నేను రోజు చోటే మాట్లాడాలి. నాకేం మరి తెలుసు? నెంబర్ రోజుతో మాట్లాడకపోతే హెల్ప్ చేయరా? ఫోన్ ఎందుకు ఇచ్చినావు మళ్ళా? నాకేం తెలుసు? ఇగో నాకు క్లియర్ గా చెప్పు రేం, నువ్వు ఫోన్ ఇచ్చినావా లేకపోతే ఇద్దరు కలిసి వచ్చిరా? నేను అక్కడి నుంచి వస్తున్నా ఆఫీస్కి. మా సార్ ఫోన్ చేసిండు. ఏమైనా విషయాలు అంటే నేను వస్తున్నా సార్ ఆఫీస్కి అన్న. చెక్ కోసం వచ్చినాయిరా. కాదు మామ, నువ్వు అట్లా ఫంక్షన్ హాల్ నుంచి తీసుకురావడం తప్పు మామ. ఫంక్షన్ ఏ ఫంక్షన్ నాకు డెలివరీ ఫస్ట్ టైం వస్తున్నాను నేను కూడా. ఫోన్ అడిగిన ఫోన్ ఇచ్చిన. చూడు మనోడు ఫంక్షన్ హాల్లో ఉంటే తీసుకొని వచ్చిండు పిల్లని. నువ్వు నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అన్న. ప్లీజ్ నాకు హెల్ప్ చేయొచ్చు కదా. వాళ్ళు అలానే భయపెట్టిస్తారు నన్ను. అలా భయపెట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు ఇలా నిల్చో. టెన్షన్ పడకు. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? నేను ఏం చేశాను? ప్లీజ్ నన్ను హెల్ప్ చేయండి. మీరు ఇలా ఉండి ఎలా మాట్లాడతారు మీరు? మీరు నన్ను సీరియల్లో గుర్తుపెడతారు కదా. ఇప్పుడు నా పరువు పోతే వీడి వల్ల వీళ్ళన్నీ సొంతంగా వచ్చి తిడుతున్నాడు అంటే ఎవరు తప్పమ్మా? నిజంగా చెప్పు, ఎవరు ఫోన్ చేసావు నువ్వు? నాకు నీ మీద డౌట్ వస్తుంది. అక్కడ లక్షలు కాదు, అక్కడ లక్షలు డబ్బులు ఖర్చు చేసి పెళ్లి. మీరు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, లేకపోతే వీళ్ళు మీకు ప్రాబ్లం అవుతుంది. నేను మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి. అరే నేను చెప్తున్నా. ఆంటీ వాళ్ళు సీరియల్ వాళ్ళు అలానే చేస్తారు ఆంటీ. నాకు ఒక్కసారి సీరియల్ వాళ్ళు ఏంటి పల్లవి సీరియల్ అప్పటి నుంచి చూస్తున్నా, అయిపోయిందా చూస్తూనేమంటున్నా. ఆ సీరియల్ మేము 3:30కి వస్తుంది కదా. మేము చూస్తూనే అట్లనే 20వ తారీఖు నుంచి శ్రావంతి కూడా చూడండి. కెమెరా సరే సీరియల్ చూడండి ఓకేనా. మండే నుంచి రిలీజ్ అవుతుంది 9 o'clock కి జెమినీ టీవీ. ఇందులో ఆ సార్ హీరో. మీరు టీవీలో వస్తారు ఓకేనా. ఇదంతా వస్తుంది. టీవీలో వదిలే ఈసారి చాలా బాగా అతడు అని మళ్ళీ దాంట్లో. ఇదంతా మీకు టీవీలో వస్తుంది ఓకే కదా. గ్యాప్ లో నన్ను బ్రదర్ని చేస్తారు. అయ్యారు భయ్యా, అన్న ఎడిటింగ్ లో తీసేయాలి. కష్టమే. తీసేయమని సార్. ఉండనియండి. థ్యాంక్ యూ. చాలా బాగున్నావు నీకు చీర వస్తుంది, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నేనేం చేస్తాను ఇట్లా నాకేం తెలుసు ఇది చేసుకుంటా. అందరం కలిసి పోదాం మరి. ఏందో ఫిక్స్ చేద్దాం నడు. అన్నా ఎవరు నాకు తెలియదు. మా సార్ ఫోన్ చేసిండు. కానీ మాకు తెలుసు మేము మీద ప్రాంక్ చేస్తున్నాం. అన్నా నాకు తెలియనా నిజంగా. మేము ప్రాంక్ చేస్తున్నాం. पहले लास्ट में वीडियो में मिला మీరేంటి అయినా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేయరా? నా జాతకము మా పెద్ద పూజారి చూసింది. చూసే 31 దాకా పెళ్లి వారన్నా. ప్యానిక్ కాదు ఏం కాదు. ఒకటి నువ్వు ఓవర్లాప్ చేస్తున్నావు. లేదా లేడీస్ తోటే మాట్లాడ ఎక్కువ. లేడీస్ తో ఎక్కువ మాట్లాడా. అవునా? అవును. కానీ పిల్ల బాగుంది, నచ్చింది. నేను చూసినా. లేదంటే నేను బాగాలేదనా లేకపోతే నచ్చలేదనా లేకపోతే ఏంటి? ఆడ కూడా అమ్మాయిలతో మాట్లాడవు. ఎక్కువ మాట్లాడా. నువ్వు నేను సేమ్. నేను మాట్లాడా. శ్రవంతి సీరియల్ రిలీజ్ అవుతుంది
రేపు మండే నుండి మీ ఇంట్లో చెప్పండి చూడమని. నైట్ 9 PM కి హాయ్ వస్తుంది. చెప్పు, కార్లో కెమెరా ఉంది. హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. టీవీలో వస్తావు ఇప్పుడు నువ్వు చూడు. యూట్యూబ్ లో చూడండి ఫన్ పటాక. థ్యాంక్ యూ డార్లింగ్. అంటే నేను వెళ్ళను ఆంటీ, ప్లీజ్ అంటే మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక 2 రోజులు నడు. ఒక 2 రోజులు ఉండి నేను ఇంకెక్కువ సేపు పడగలేను. రోడ్ మీద ఇజ్జత్ తీయకు, నడు. నీ ఎక్కడ తీసుకుపోతా అంటున్నావు? ఇంటికే ఎక్కడ మీరు మేము ఇక్కడ ఉండము ఆంటీ. తీసేయాలి. తీసేవాళ్ళు ఉంటారా? ఆంటీ తీసేవాళ్ళు ఉంటారా? ఆంటీ యాక్చువల్ గా ఈమె సీరియల్ హీరోయిన్. అయితే మేము ఏంటంటే ప్రాంక్ చేస్తున్నాం. ప్రాంక్ అంటే ఇట్లా పబ్లిక్ తోని రియాక్షన్స్ తీసుకుంటాం అన్నమాట. సో మీరు చాలా బాగా మాట్లాడారు. ఈ కార్ లో కెమెరా ఉంది. మీరు చాలా బాగా మాట్లాడారు. ఫోన్ ఇస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మా కూతురులా చూసుకుంటా అన్నది చాలా మంచిగా అనిపించింది. నేను వాళ్ళని ఫోన్ అడిగితేనే నా దగ్గర ఉంది కూడా నేను వద్దు వద్దు అని వెళ్ళిపోయారు. ఆవిడ ఫోన్ అడగగానే ఏమైపోయింది, ఏమైనా అరిగిపోతుందా తీసుకొని మాట్లాడు. సీరియల్ లో అందరు ఇయ్యమని వెళ్ళిపోతుంటే తీసుకొని మాట్లాడు. జీవులకే నమ్మకం లేదు. అవునవును. ఇప్పుడున్న వాళ్ళని పొదిపి కుట్టలేదు తెలుసా? అవునవును. అది అర్థం చేసుకోవాలి మనిషి. అవును. కార్ లో ఉంది కెమెరా, ఒకసారి హాయ్ అనండి. అక్కడ హాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఈ రెడ్ కార్. సో గైస్ మీరందరూ వీడియో చూసిరుగా, మీకు మస్తు నచ్చిందని నేను అనుకుంటున్నా. మనందరి ఫేవరెట్ సీరియల్ చీలా సో స్రవంతి లాంగ్ బ్యాక్ ఒక ట్రెండ్ సెట్టర్ మన జెమినీ టీవీలో. సో అదే కాన్సెప్ట్తో మళ్ళీ రిషి అండ్ స్రవంతి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ మన ముందుకు ఆ సీరియల్ వస్తుంది. సో December 25 నుంచి టెలికాస్ట్ అవుతుంది. టైం ఏందన్నా? 9 PM. తెలుగు ప్రేక్షకులకు చెప్పు, హాలీవుడ్ అవసరం లేదు నాకు. ఇట్స్ ఓకే. 9 PM అన్నా 9 AM అన్నా వాళ్ళకి అర్థం అవుతుంది. 9 PM అంటే రాత్రి అని, రాత్రి 9 గంటలకు అని చెప్పక్కర్లేదు. చదువుకున్నావు ఎక్కువ చెప్పదు. ఇంకా వీళ్ళ సీరియల్లో కూడా ఇట్లనే ఉండేటట్టుంది, నాకు అర్థమవుతుంది. ఇట్లనే కొట్టుకుంటారు అనిపిస్తుంది. సో ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. మస్తు అనిపించింది. మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి స్రవంతి మళ్ళీ వస్తుందని చెప్పి. So don't miss to watch and come home to Gemini, only on Gemini at 9 o'clock on December 25th. 9 o'clock కి మర్చిపోకుండా డైలీ సీరియల్ చూసేయండి. Don't forget to subscribe Fun Pataka. నేనైతే చూస్తాను నీకోసం. థ్యాంక్ యూ. మా చెల్లి కదా. అరే యూ కెన్ కాల్ మీ అన్నా, నో ప్రాబ్లం. యా ఓకే.